హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో చూస్తున్న అభ్యర్థులకు వచ్చేసి ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఎక్కువగా జాబ్స్ మీద వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫోన్పే కంపెనీ నుంచి మనకి తెలుగులో అసోసియేట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఫోన్పే ఉద్యోగాలకి డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తారనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి ఫోన్పేకి సెలెక్ట్ చేస్తారనమాట. పర్ ఇయర్ వచ్చేసి మనకి శాలరీ నియర్లీ మనకి 4 lakhs శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లికేషన్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా అప్లై లేదు. అలాగే మనకి బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇప్పటివరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పి ఇంకా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీకు అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి కింద టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడైతే జాయిన్ అయ్యి అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్టయితే పర్ మంత్ వచ్చేసి 30,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ చేస్తుంటే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవాలన్నమాట. మనకి స్కిల్స్ వచ్చేసి ఈ జస్ట్ 3 స్కిల్స్ ఉంటే మీకు సరిపోతుందన్నమాట. గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెషర్స్ కెన్ అప్లై అనమాట. అలాగే మనకి ఇమీడియట్ జాయిన్స్ ఆర్ రిక్వైర్డ్ అనమాట. అంటే వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు మనకి జాబ్కి అవసరం అనమాట. అలాగే మనకి వర్క్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ద క్యాండిడేట్ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ వీడియో కేవైసీ టాస్క్ ఎట్ ఫోన్పే అనమాట. ఫోన్పేలో మీరు వీడియో కేవైసీ వర్క్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి అపాయింట్మెంట్ ఉంటుంది గైస్. అప్లై ప్రాసెస్ చేసి ఇప్పుడు చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు వరకు వీడియో చూసారని లైక్ చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి అప్లై ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేయండి. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లేదా టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే అప్లై నో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. మీకు లింక్డ్ఇన్ ఉంటే లింక్డ్ఇన్ ద్వారా సింపుల్గా అప్లై చేసేసుకోవచ్చు. లేదా మీకు ఇక్కడ ఫస్ట్ మీ యొక్క నేమ్, మీ యొక్క లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క CV, అలాగే మీ యొక్క కవర్ లెటర్, అలాగే మీ యొక్క ఏ స్కూల్ చదివేదో ఆ స్కూల్ నేమ్ వాళ్ళు ఉంటుంది. మీ డిగ్రీ యొక్క కాలేజ్ నేమ్ ఉంటుంది. అలాగే మీ యొక్క డిసిప్లిన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ప్రీవియస్గా ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ యొక్క నేమ్, మీ యొక్క వర్కింగ్ ఏ వర్క్ చేస్తారో అవి యొక్క జాబ్ రోల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్, కరెంట్ కెరియర్ స్టేజ్, అలాగే కరెంట్ కంపాన్షన్, జెండర్, కరెంట్ ఇండస్ట్రీ, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్, ఇవన్నీ మీ ఆప్షనల్స్ అనేవి మీకు ఏ ప్రకారంగా పెడదాం అనుకున్నారో అవి పెట్టి మీరు దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అనమాట. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. వాటికి మీరు ఆన్సర్స్ ఇచ్చేసిన తర్వాత కింద సింపుల్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. వితిన్ 24 hours మీకు కాల్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే కాల్ వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే అపాయింట్మెంట్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఓకేనా గైస్, వీడియో నచ్చినట్టు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రైబ్ వచ్చేసి నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి.